హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అలాగే అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా నీకు ఎవరు కావాలి, నీకు ఎవరు కావాలి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హూమ్ డు యూ వాంట్, హోమ్ డూ యూ వాంట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు వారికి సహాయపడాల్సి ఉంటుంది, నువ్వు వారికి సహాయపడాల్సి ఉంటుంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ విల్ హ్యావ్ టు హెల్ప్ దెమ్, యూ విల్ హ్యావ్ టు హెల్ప్ దెమ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారా, మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ గోస్ట్, హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ గోస్ట్ అని చెప్తూ ఉంటాము. హ్యావ్ యూ ఎవర్ సీన్ అంటే నువ్వు ఎప్పుడైనా చూసావా లేదా మీరు ఎప్పుడైనా చూసారా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత బట్టలు మడత పెట్టండి, బట్టలు మడత పెట్టండి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఫోల్డ్ ద క్లాత్స్, ఫోల్డ్ ద క్లాత్స్ అని చెప్తూ ఉంటాము. ఫోల్డింగ్, ఫోల్డింగ్ అంటే మడత పెట్టడం అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఎందుకు నా నెంబర్ బ్లాక్ చేశావు, నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావు ఇలా అడుగుతూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ బ్లాక్ మై నెంబర్, వై డిడ్ యూ బ్లాక్ మై నెంబర్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత నేను వినదలుచుకోలేదు, నేను ఏమీ వినదలుచుకోలేదు ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నాకు కితకితలు పెట్టకు, నాకు కితకితలు పెట్టకు ఇలా చెప్పడాన్ని డోంట్ టికల్ మీ, డోంట్ టికల్ మీ అని చెప్తూ ఉంటాము. టిక్లింగ్ అంటే కితకితలు పెట్టడం లేదా గిలిగింతలు పెట్టడం అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఆమె నన్ను అర్థం చేసుకోదు, ఆమె నన్ను అర్థం చేసుకోదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ డజంట్ అండర్స్టాండ్ మీ, షీ డజంట్ అండర్స్టాండ్ మీ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు దారిలో కలిసిన వారు మా బంధువులు, నువ్వు దారిలో కలిసిన వారు మా బంధువులు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ద పర్సన్స్ who you met on the way are our relatives, the persons who you met on the way are our relatives అని చెప్తూ ఉంటాము. తర్వాత నేను ఇంకా అదే స్కూల్లో పనిచేస్తున్నాను, నేను ఇంకా అదే స్కూల్లో పనిచేస్తున్నాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ స్టిల్ వర్కింగ్ ఇన్ ద సేమ్ స్కూల్, ఐ యామ్ స్టిల్ వర్కింగ్ ఇన్ ద సేమ్ స్కూల్ అని చెప్తూ ఉంటాము. తర్వాత మీరు నన్ను గుర్తుపట్టారా, మీరు నన్ను గుర్తుపట్టారా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో డూ యూ రికగ్నైజ్ మీ, డూ యూ రికగ్నైజ్ మీ అని అడుగుతూ ఉంటాము. తర్వాత తరగతి గదిలో నీ పక్కన ఎవరు కూర్చుంటారు, తరగతి గదిలో లేదా క్లాస్ రూమ్లో నీ పక్కన ఎవరు కూర్చుంటారు ఇలా అడగడాన్ని హూ సిట్స్ బిసైడ్ యూ ఇన్ ద క్లాస్ రూమ్, హూ సిట్స్ బిసైడ్ యూ ఇన్ ద క్లాస్ రూమ్ అని అడుగుతూ ఉంటాము. తర్వాత మా అక్క మా నాన్నలాగా ఉంటుంది, మా అక్క మా నాన్నలాగా ఉంటుంది ఇలా చెప్పడాన్ని మై సిస్టర్ టేక్స్ ఆఫ్టర్ మై ఫాదర్, మై సిస్టర్ టేక్స్ ఆఫ్టర్ మై ఫాదర్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు ఒకరోజు విజయం సాధిస్తావు, నువ్వు ఒకరోజు విజయం సాధిస్తావు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ విల్ బీ సక్సెస్ఫుల్ వన్ డే, యూ విల్ బీ సక్సెస్ఫుల్ వన్ డే అని చెప్తూ ఉంటాము. తర్వాత ఆమె తన పిల్లలకు మంచి మాటలు నేర్పదు, ఆమె తన పిల్లలకు మంచి మాటలు నేర్పదు ఇలా చెప్పడాన్ని షీ డజంట్ టీచ్ హర్ చిల్డ్రన్ గుడ్ వర్డ్స్, షీ డజంట్ టీచ్ హర్ చిల్డ్రన్ గుడ్ వర్డ్స్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఆమెకి
కన్ను కొట్టినందుకు అతనికి శిక్ష పడింది. ఆమెకి కన్ను కొట్టినందుకు అతనికి శిక్ష పడింది లేదా అతను శిక్షించబడ్డాడు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ గాట్ పనిష్డ్ ఫర్ వింకింగ్ ఎట్ హర్. హీ గాట్ పనిష్డ్ ఫర్ వింకింగ్ ఎట్ హర్ అని చెప్తూ ఉంటాము. వింకింగ్ ఎట్ హర్ అంటే ఆమెకి కన్ను కొట్టడం అనే అర్థం వస్తుంది. తర్వాత అతను గుడికి రోజు వెళ్తాడు. అతను గుడికి రోజు వెళ్తాడు. ఇలా చెప్పడాన్ని హీ గోస్ టు ద టెంపుల్ డైలీ. హీ గోస్ టు ద టెంపుల్ డైలీ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళేప్పుడు నేను పాపని చూస్తూ ఉంటాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళేప్పుడు నేను పాపని చూస్తూ ఉంటాను. ఇలా చెప్పడాన్ని I will keep an eye on the baby while you go to office. I will keep an eye on the baby while you go to office. అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళేప్పుడు నేను పాపని చూస్తూ ఉంటాను అనే అర్థం వస్తుంది. ఐ విల్ కీప్ అన్ ఐ అంటే నేను ఒక కంటితో చూస్తుంటాను లేదా గమనిస్తూ ఉంటాను లేదా చూస్తూ ఉంటాను. ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత అది ఎలా చేయాలో నేను నీకు చెప్పలేను. అది ఎలా చేయాలో నేను నీకు చెప్పలేను. ఇలా చెప్పడాన్ని ఐ కాంట్ టెల్ యూ హౌ టు డూ దాట్. ఐ కాంట్ టెల్ యూ హౌ టు డూ దాట్ అని చెప్తూ ఉంటాము. హౌ టు డూ దాట్ అంటే అది ఎలా చేయాలో అనే అర్థం వస్తుంది. తర్వాత ఆమె మాట కనీసం ఒక్కసారి వినలేవా. ఆమె మాట కనీసం ఒక్కసారి వినలేవా. ఇలా చెప్పడాన్ని కాంట్ యు లిసన్ టు హర్ అట్ లీస్ట్ వన్స్. కాంట్ యు లిసన్ టు హర్ అట్ లీస్ట్ వన్స్ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు ఆమెని లేదా ఆమె మాట కనీసం ఒక్కసారి వినలేవా. అట్లీస్ట్ వన్స్ అంటే కనీసం ఒక్కసారైనా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత మీకు ఆమె తెలియదా. మీకు ఆమె తెలియదా. ఇలా అడగడాన్ని డోంట్ యు నో హర్. డోంట్ యు నో హర్ అని అడుగుతూ ఉంటాము. అంటే మీకు ఆమె తెలియదా అనే అర్థం వస్తుంది. తర్వాత నీకు ఇవ్వడం దండగా. నీకు ఇవ్వడం దండగా. ఇలా చెప్పడాన్ని ఇట్స్ యూస్లెస్ టు గివ్ యూ. ఇట్స్ యూస్లెస్ టు గివ్ యూ అని చెప్తూ ఉంటాము. తర్వాత మీరు చాలా అల్లరి చేస్తున్నారు. మీరు చాలా అల్లరి చేస్తున్నారు. ఇలా చెప్పడాన్ని యు ఆర్ మేకింగ్ టూ మచ్ నాయిస్. యు ఆర్ మేకింగ్ టూ మచ్ నాయిస్ అని చెప్తూ ఉంటాము. అంటే మీరు చాలా అల్లరి చేస్తున్నారు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఆమె నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆమె నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇలా చెప్పడాన్ని షీ ఈజ్ కన్ఫ్యూజింగ్ మీ. షీ ఈజ్ కన్ఫ్యూజింగ్ మీ అని చెప్తూ ఉంటాము. తర్వాత భయపడడానికి ఏముంది. భయపడడానికి ఏముంది. ఇలా చెప్పడాన్ని వాట్ ఈస్ దాట్ టు ఫియర్. వాట్ ఈస్ దాట్ టు ఫియర్ అని చెప్తూ ఉంటాము. అంటే భయపడడానికి ఏముంది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత అతనికి పెళ్ళి ఇష్టం లేదు. అతనికి పెళ్ళి ఇష్టం లేదు. ఇలా చెప్పడాన్ని హీ డజంట్ వాంట్ టు మ్యారీ. హీ డజంట్ వాంట్ టు మ్యారీ అని చెప్తూ ఉంటాము. తర్వాత మీ విలువైన సలహాకు ధన్యవాదాలు. మీ విలువైన సలహాకు ధన్యవాదాలు. ఎవరైనా మనకి మంచి సలహా ఇచ్చినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత వాళ్ళు ఒకేలా కనిపిస్తారు. వాళ్ళు ఒకేలా కనిపిస్తారు. ఇలా చెప్పడాన్ని దే లుక్ అలైక్. దే లుక్ అలైక్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నాకు మీతో కలిసి పని చేయడం ఇష్టం లేదు. నాకు మీతో కలిసి పని చేయడం ఇష్టం లేదు. ఇలా చెప్పడాన్ని ఐ డోంట్ విష్ టు వర్క్ విత్ యూ. ఐ డోంట్ విష్ టు వర్క్ విత్ యూ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు వారం పట్టింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు వారం పట్టింది. ఇలా చెప్పడాన్ని ఇట్ టుక్ మీ ఎ వీక్ టు మేక్ దిస్ డెసిషన్. ఇట్ టుక్ మీ ఎ వీక్ టు మేక్ దిస్ డెసిషన్ అని చెప్తూ ఉంటాము.
తర్వాత అతను భయంతో పారిపోయాడు. అతను భయంతో పారిపోయాడు. ఇలా చెప్పడాన్ని హీ ran away out of fear. హీ ran away out of fear అని చెప్తూ ఉంటాము. అంటే భయంతో పారిపోయాడు. ran away అంటే పారిపోయాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలా చెప్పడాన్ని they kept on trying to convince her. they kept on trying to convince her అని చెప్తూ ఉంటాము. తర్వాత మనం ఎవరికి ఎప్పుడు శాపనార్థాలు పెట్టకూడదు. మనం ఎవరికి ఎప్పుడు శాపనార్థాలు పెట్టకూడదు. ఇలా చెప్పడాన్ని we should never curse anyone. we should never curse anyone అని చెప్తూ ఉంటాం. కర్స్ లేదా కర్సింగ్ అంటే శపించడం లేదా శాపనార్థాలు పెట్టడం అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఆమె దానిని అలుసుగా తీసుకుంది. ఆమె దానిని అలుసుగా తీసుకుంది. ఇలా చెప్పడాన్ని షీ హ్యాస్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. షీ హ్యాస్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత అతను నాకు మంచి సలహా ఇస్తాడు. అతను నాకు మంచి సలహా ఇస్తాడు. ఇలా చెప్పడాన్ని హీ గివ్స్ మీ గుడ్ సజెషన్స్. హీ గివ్స్ మీ గుడ్ సజెషన్స్ అని చెప్తూ ఉంటాము. తర్వాత వాళ్ళకి ఆసరా లేకుండా పోయింది. వాళ్ళకి ఆసరా లేకుండా పోయింది. ఇలా చెప్పడాన్ని దే ఆర్ లెఫ్ట్ విత్ నో సపోర్ట్. దే ఆర్ లెఫ్ట్ విత్ నో సపోర్ట్ అని చెప్తూ ఉంటాము. అండ్ లాస్ట్ సెంటెన్సెస్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ మీ సలహాను మీరే ఉంచుకోండి. మీ సలహాను మీరే ఉంచుకోండి. ఇలా చెప్పడాన్ని కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్. కీప్ యువర్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్ అని చెప్తూ ఉంటాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. Till then, keep learning, keep practicing. Bye bye.